वाणी संत पलटू साहब जी के पहला भाग सुन लिया। पलटू नीच से ऊंच नीच कहे ना कोई, पलटू नीच से ऊंच नीच कहे ना कोई। परम संत सदगुरु पलटू साहेब गाరి వాక్యం బంద్ చాలు। పల్టూ సాహెబ్ గారు అయోధ్యలో మహాత్ములైనారు। పల్టూ సాహెబ్ మరి గోవింద్ సాహెబ్ ఇద్దరు దోస్తులు మిత్రులు। ఇద్దరు ఒక యోగి దగ్గరే పంచనామ స్మరణ తీసుకొని, అంటే పంచ ప్రాణాయామ సాధన ఓం నమో శివాయ తీసుకొని ప్రాణాయామ సాధనలో ఉండేవాళ్ళు। గోవింద్ సాహెబ్కు దేశాటన చేయాలంటే ఒక ఇచ్చా ఉత్పన్నమైంది। ఆయన చేసిన దేశాటనకి పోయి భీఖా సాహెబ్ దొరికిపోయినారు సంత మహాత్ములు। ఆయన శుద్ధ శబ్ద అభ్యాసం ఇచ్చినారు। అప్పుడు నుంచి ప్రాణాయామ సాధన వదిలిపెట్టి శుద్ధ శబ్ద అభ్యాసం చేసినారు। ఆయన చేతన సత్లో సత్ఖండంలో పోయింది। మరి ఆయన పల్టూ సాహెబ్ కొరకే ఉడకాడుతూ వచ్చినారు। అయోధ్యలో ఇద్దరు పెట్టి అయినారు। మరి గోవింద్ సాహెబ్ పల్టూ సాహెబ్కి ఉపదేశం ఇచ్చినారు శుద్ధ శబ్ద అభ్యాసం। అప్పుడు మరి ఈయన సాధన అభ్యాసం చేసుకొని సత్లో సత్ఖండంలో చేరిన వారి దాని కొరకే ఆయన అంటున్నారు, పలటూ నీచసే ఊంచ నీచ కహే నా కోయ్। ఎందుకంటే పల్టూ సాహెబ్ గారు కోమటి శెట్టి కులంలో పుట్టిన వారు, గోవింద్ సాహెబ్ బ్రాహ్మణ కులంలో పుట్టిన వారు। అయితే దాని కొరకు అంటారు నేను ఒక కోమటి కులంలో పుట్టిన వాడిని। అయితే ఇప్పుడు సద్గురు కృప వలన ఇప్పుడు నాకు నీచ అనేవాళ్ళు లేరు। చూడండి సంత మహాత్ములు ఏం చెప్తుంటారు, భక్తి చేసుకొని రవిదాస్ ఆయన హరిజన్సే భక్తి చేసుకొని పరమాత్మలో చేరుకొనికే రాణి మీరాబాయి, రాజస్థాన్ రాజా పీపా రవిదాసుడికి శిష్యుడు అయినారు। వాళ్ళకి శరణంలో పోయినారు। ఎందుకంటే ఈ జాతి కుల మతాల్లో మనం తయారు చేసినాము కానీ పరమాత్మ తయారు చేయలే। ఆయన రెండే కులాలు తయారు చేసి పంపించినారు, ఒక స్త్రీ ఒక పురుషు। అది ఎవరి నుంచి చేంజ్ చేసేకి అయ్యలే। దాని కొరకే చూడండి ఈ రోజు నుంచి ఒక 600 సంవత్సరాల ఎన్నిక ఎవరు సిక్కులు లేరు। గురు నానక్ గారు వచ్చి పోయినారో వాళ్ళు పోయిన తర్వాత ఒక సిక్క మతమే తయారైపోయింది। ఇదే ప్రకారమే ఒక 1500-1600 సంవత్సరాల ఎన్నిక ఎవరు ముస్లిమ్స్ లేరు। మొహమ్మద్ సాహెబ్ వచ్చి పోయినారో వాళ్ళు వచ్చిపోయిన తర్వాత ఒక ముస్లిం ధర్మమే తయారైపోయింది। మరి 2,500 సంవత్సరాల ఎన్నిక ఎవరు క్రిస్టియన్ లేరు। ఈసా మసీహ్ గారు వచ్చి పోయినారో వారు పోయిన తర్వాత ఏదో క్రిస్టియన్ ఒక ధర్మమే తయారైపోయింది। దాని ప్రకారం ఇవన్నీ మధ్యలో పుట్టింది, పరమాత్మ తయారు చేసిన కుల మతాలు కాదు। దాని కొరకే మహాత్ములు ఏమంటారు, హరికో భజే సో హరికా హోయ్ జాత్ పాత్ పూచే నే కోయ్। ఎవరు పరమాత్మ దర్బారంలో ఎక్కడ మన ఆత్మ శరీరం త్యాగం చేసిపోతుంది అక్కడ ఎవరు అడగలే, మీరు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్య శూద్రులు అక్కడ ఎవరు భక్తి చేసుకొని పోతారో వారికి అక్కడ మర్యాద ఇస్తారు। లోపల ఆత్మ కర్మద గంట మోసుకుపోతుంది కానీ ఈ శరీరం దీనికి ఇక్కడే విడిచిపెట్టిపోతుంది। దాని కొరకే అక్కడ ఏముంటుంది, మీరు ఇట్లా అమూల్యమైన మానవ శరీరం దొరికి ఏం చేసినారు, ఏమేమి కర్మాలు చేసినారు దాని న్యాయం ఉంటుంది। చూడండి మహాత్ములు ఎప్పుడున్నా కానీ ఇదే విషయాలు చెప్తూ వచ్చినారు। ఈ మానవ శరీరం చాలా అమూల్యమైన రత్నం ఉన్నది। పరమాత్ముడు దయా చేసే ఈ ఆత్మకు 84 లక్షల జీవరాశి చుట్టుకొట్టుకొని వచ్చిన తర్వాత ఈ అమూల్యమైన మానవ శరీరం పైన చిన్నగా ఛాన్స్ ఇస్తారు। ఎందుకు ఇస్తారో తన ఆత్మ ఉద్ధారాన్ని కోరికే, పరమాత్మ భక్తి కోరికే। ఈ శరీరానికి పరమాత్మ తన రూపం పైన రచన చేసినారు। ఎట్లా ఈ సృష్టిలో ఏమేమి వస్తువు అంతా రచన చేసినారో అన్ని శరీరంలో పరమాత్మ రచన చేసి ఆయన లోపలే కూర్చున్నారు। తనలో ఇప్పుడు 16 లోకాలు ఉంది।
మనకి 3 లోకాలు తెలుసు. అట్లా పరమాత్మ ఈ శరీరంలో 16 లోకాల రచన చేసి ఆయన లోపలే కూర్చున్నారు. తన దగ్గర వచ్చే మార్గం దీంట్లో పెట్టి పంపించినారు. అదే మనకి సద్గురులో చూపిస్తారు. వాళ్ళేం చెప్పాలే, మీరు అడవికి పోండి, ఉపవాసం ఉండండి, కాబట్టి రుద్రా చేసుకోండి, ఎక్కడైనా పోయి హిమాలయ గవిలో కూర్చోండి. మహాత్ములు ఏమంటారు, మీరు సంసారంలో ఉండండి, మీ కార్యాలు మీరు చేసుకోండి. అయితే 2:30 గంట పరమాత్మ నామసుమరం ధ్యానానికి టైం ఇవ్వండి. 2 గంట నామసుమరం ధ్యానము, 1 అర్ధ గంట భజన అంటారు. భజన అంటే శబ్దం వినే విధానానికి భజన అంటారు. మనలో 24 గంట నాదం దునికారిస్తూ ఉంది 10వ ద్వారములో. మన మనసు ఇప్పుడు బయట రూపం అయ్యే నుంచి దానికి ఏర్పడాలి. దానికి నామసుమరం ధ్యానం చేసి మనసుకి స్థిరం చేసుకునేది, లోపల తీసుకొచ్చేది. ఇప్పుడు బయట లోకస్మరణ చేసే నుంచి మనసు మలినం అవుతూ ఉంటుంది, నామస్మరణ చేసే నుంచి మనసు నిర్మలమవుతుంది. ఎట్లా మనసు నామరూపం అవుతుంది, మన పాపాలంతా తొలగిపోతూ ఉంటుంది, మనసు నిర్మలమవుతుంది. ఒకరోజు మనసు నిర్మలమై స్థిరం అయిపోతుంది. మనసు స్థిరం అయితేనే మన చేతన పైకి వచ్చే సులువు అవుతుంది. నిదానంగా ఈ 6 చక్రాలు దాటి 7వ చక్రంలో చేస్తుంది. 9 ద్వారాలు ఎడిసిపెట్టి 10వ ద్వారంలో చేస్తుంది. ఇక్కడ వస్తేనే ఫస్ట్ ఆత్మదర్శనం అవుతుంది. ఎందుకంటే ఆత్మ ఈ శరీరంలో ఇక్కడ నిలబడి ఉంది, ఇక్కడ కూర్చునింది బృహద స్థానములో. ఆత్మ చైతన్యం కిందకి దిగింది, ఆత్మ ఇడే ఉండేది. ఫస్ట్ ఆత్మ కనపడుతుంది లోపల పోతే, మరి గురు ప్రకటన అయిపోతారు. గురు కృప వలన జ్యోతి మరి నాదం ప్రకటన అయిపోతుంది, మన కార్యసిద్ధి అయిపోతుంది. ఎందుకంటే మనసుకి రుచి కావాలా, దీనికి ఎప్పుడూ నాదాధారం దొరుకుతుంది. మనసుపై నాదంలో లీనమవుతుంది, దాన్ని విడిచిపెట్టి మరి బయట రాదు. ఎక్కడ మనసు లేదు అక్కడ ఆశ మరి తృష్ణ లేవు. దాని కొరకే అదే పట్టు సాహెబ్ గారు అంటున్నారు, నేను ఒక నీచ కులంలో పుట్టిన వాళ్ళే అయితే సద్గురు కృప వలన ఇప్పుడు నాకు నీచ అనేవాళ్ళే లేరు. అందరూ మహాత్ములు అంటారు, వచ్చి నమస్కారం చేస్తారు, నాకు మర్యాద ఇస్తారు. ఎందుకో భక్తి చేసినకే. చూడండి, భక్తి చేయకపోతే ఇట్లా అమూల్యమైన మానవ శరీరానికి ఒక దమ్ముడి విలువలే, ఒక పైసా విలువలే. భక్తి చేయకపోతే దానికే కబీర్ సాహెబ్ గారు అన్నారు, పశు కా హో తో పనయ్యా నరకా కచు న హోయే, నర్ కర్నీ కరే తో నర్సే నారాయణ. ఓ పశువుకైనా మర్యాద ఇస్తారు, చనిపోతే దానికి 10-20 ఇచ్చి తీసుకోపోతారు. అయితే ఒక మానవుడు పరమాత్మ భక్తి చేయకపోతే ఈ శరీరానికి ₹1 విలువలే. చూడండి, మన తాత పరతాత ఎందరో వెళ్ళిపోయినారు, వాళ్ళ పేరే మనం మర్చిపోయినారు. మనం పోతే మన గతి ఇంతే. దాని కొరకే ఇంకో భక్తి చేసుకొని పోయిన వాళ్ళం. చూడండి, బ్రహ్మయ్య, సిద్ధయ్య, కబీర్, గురు నానక్, మీరాబాయి, రవిదాసుడు, సక్కుబాయి, నామదేవుడు ఎందరో భక్తి చేసుకొని పోయిన వాళ్ళు. వాళ్ళ ఆత్మ అమరమైపోయింది, వాళ్ళ పేరే అమరమైపోయింది. భక్తి చేయక మన ఇంటిలో 1000 మంది ముసలోడు పోయినారు, మన తాతకి తాత, వాళ్ళ పేరే మనం మర్చిపోయినాము. దాని కొరకే అదే కబీర్ సాహెబ్ గారు అంటే లేదు, నర్ కర్నీ కరే నర్సే నారాయణ హోయే. ఈయన కామిల్ ముర్షిద్ పురా గురు దొరకపోతే ఈయనకి లోపల పోయేకి త్రోవా చూపిస్తే వాళ్ళు చెప్పిన ప్రకారం ఈయన 2:30 గంట సాధనం చేసుకొని లోపల వచ్చేస్తే ఈయన జ్ఞానం చెట్టు తెరిస్తే నరుడే నారాయణ అయిపోతారు. దానికి పట్టు సాహెబ్ గారు అదే గుర్తు చెప్తున్నారు, నేను ఒక నీచ కులంలో పుట్టిన వాళ్ళే అయితేనా గురు కృప వలన ఇప్పుడు నాకు నీచ అనేవాళ్ళే లేరు, అందరూ మర్యాద ఇస్తారు. नीचे कहे ना कोई गए जब से शरणाए, नारा बैठे मिलो गंग में गंग कहाए. మరి అదే పట్టు సాహెబ్ గారు అంటున్నారు, ఎప్పుడు నుంచి నేను గురువుకి శరణంలో వెళ్ళిపోయినా, అప్పటి నుంచి నాకు నీచ అనేవాళ్ళు లేరు. ఎందుకో శరణంలో పోయిన వాళ్ళకి మరణమే లేదు అంటారు.
ఎప్పుడు మనం గురు శరణంలో వెళ్ళిపోతామా, గురువు వాళ్ళ అవుతామా, గురువు మన వాళ్ళ అవుతారు. ఆయన కృపాహస్తం తల పైన వచ్చేస్తుంది. ప్రతి ఒక్క స్థానంలో ఆయన మనకి కాపాడుతారు, మనకి రక్షణ చేస్తారు. మనం ఏం కోరిందో ఆయన సహాయం చేస్తారు. అయితేనే మనం గురువు వాళ్ళు కావాలా. మనం మనసు చెప్పిన ప్రకారం నడిచి లోకవాళ్ళయి గురు కృప మనకి దొరికాయి. దాని కొరకే మహాత్ములు ఏమంటారు, మనం సంసారం చేయాల్సింది మన డ్యూటీ ఉంది. ఇది రెండు సంబంధాలు ఉంది. ఎనిమిది జన్మాల్లో ఎవరెవరికి ఇచ్చది ఉంటుంది, ఎవరెవరి నుంచి తీసుకునేది ఉంటుంది. అట్లా వాళ్ళ కుటుంబ పరివార రూపంలో చేస్తారు. రోజు ఇచ్చే తీసుకున్న రెండు సంబంధాలు కడా ఇతను జత ఐడిస్ పెట్టుకుంటుంటారు. వాళ్ళని చెప్పిన పోయాలి. ఈ జీవుడు ఒక మోహవశాత్మే బాధపడతారు. నా వాళ్ళపాయ దానికి మహాత్ములు అంటారో మీరు సంసారం చేయండి. అయితే ఎప్పుడు నుంచి గురువు శరణంలో మీరు గురువు దగ్గరే పోతారే, గురువు వాళ్ళ సంసారం చేయండి. దాని ముందు మనము సంసారం వాళ్ళ సంసారం చేసినాం. ఇప్పుడు ఎట్లా కావాలా, గురువు వాళ్ళ సంసారం చేయాలి. గురువు వాళ్ళు ఎట్లా అవుతామా, ఒక ప్రేమ నుంచి మనం ఇప్పుడు వస్తు రూపం అయిపోయింది. ఆ ప్రేమమే సంసార రూపం అయిపోయింది. దాని నుంచి తీసేయాలి, సంసారం నుంచి ఆ ప్రేమ తీసేయాలి, సద్గురు చరణంలో పెట్టేయాలి. గురు రూపమై గురువు అయి సంసారం చేయాల. మనసులో ఏముండాల, ఇది అశాశ్వతమైన వస్తువులు ఉండదు అంతే. మన తాత పరతాత వాళ్ళు ఎట్లా గడిచిపెట్టిపోయినారో మనము ఒకరోజు గడిచిపెట్టిపోయేవాళ్ళే. వాళ్ళేం మోసుకోపోలే, మనమేం మోసుకోపోయేవాళ్ళే. దాని కొరకే దీని సంగడ ప్రేమ చేసుకొని మరి లాస్ట్లో బాధపడే స్థితి వస్తుంది. జహా ఆశ తహా వాస. ఎక్కడ మన ప్రేమ ఉంటుంది, ఎక్కడ ఆశ ఉంటుంది, మరి సంచపుట్టలు రావాల్సింది. దానికి మహాత్ములు అంటారు, అదే ఆశ గురు చట్టంలో పెట్టేస్తే, నామంలో పెట్టేస్తే, గురు నానక్ గారు అదే మాట అన్నారు, ఆశ ఏక సత్త నామకి దూజీ ఆశ నిరాశ. మీకు ఆశ పెట్టుకోవాలంటే ఒక నామద ఆశ పెట్టుకోండి. లోక వస్తువు ఆశ పెట్టుకుంటే నిరాశ అయ్యే పని వస్తుంది. ఎందుకో ఇవన్నీ ఒకరోజు ఎడిసిపెట్టిపోయే సమయం వస్తుంది, అప్పుడు బాధ అవుతుంది. దాని కొరకే మహాత్ములు ఏమంటారు, మీరు సంసారం చేయండి. ఇది మీకు రెండు సంబంధాలు ఉంది, చేసుకోండి. అయితే నామరూపమై చేసుకోండి, గురు రూపమై చేసుకోండి. ఈ లోపు పరలోకు రెండు సుఖాలు మీకు దొరికిపోతుంది. సంసార రూపమై సంసారం చేసుకుంటే రోడ్డు పోతుంది. ఎందుకో గురువు మరి నామానికి ముందు విడిచిపెట్టినాము, సంసారానికి బాగా పట్టినాము. ఇది లాట్లో ఊడిపోతుంది, జత విడిచిపెడుతుంది. అప్పుడు మనం ఎక్కడికి అయ్యాలి, దీనికి తమ్మినికే సంసారం పాయ. భక్తి ముందు చేసుకోలే, అది పాయ ఇది పాయ. దానికి మహాత్ములు ఏమంటారో అట్లా కాకూడదు. మనం గురువు దగ్గర ఎందుకు పోతుంటామో మరి సత్య పుట్టలు రాకూడదు అంట. ముక్తి కొరకే కాదు. గురువు దగ్గర పోతే వ్యాపారం బాగా నడుస్తుంది, ధనలాభం దొరుకుతుంది, వ్యాధి పోతుంది. దీని కొరకే కాదు. ఇప్పుడు వ్యాధి ఉంటే డాక్టర్ దగ్గర పోతే వ్యాధి పోతుంది, గురువు దగ్గర పోయే పని. వ్యాపారం చేసుకుంటే ధనం దొరుకుతుంది, గురువు దగ్గర పోయే పని. పెద్ద మాట కాదు. మరి దానికి గురువు దగ్గర ఎందుకు మొత్తమో మరీ సత్య పుట్టలు రాకూడదు అంట. దానికి గురువు జవాబారి తీసుకుంటారు. మరి ఆత్మకి నాదానికి కనెక్షన్ ఇస్తారు, మన జవాబారి తీసుకుంటారు. దానికి అంత సమయంలో మనము 1-2 గంటలు ధ్యానం చేస్తుంటే లాస్ట్ టైంలో ఆత్మ తొలగిపోయాక యమదూత కాదు, గురువు వస్తారు. మనం నామస్మరణ చేయకపోతే ఎప్పుడు ఇస్తున్న సంసార చింతనం చేసుకొని పోతే లాస్ట్లో ఎవరు వస్తారు, యమదూత రావాల్సింది. ఎందుకో ఈ వస్తువులు వాళ్ళతో ఉంది, కాళ్ళతో ఉంది. కాళ్ళు దయా చేస్తారు కానీ గురువు ఎట్లా వస్తారు? దాని కొరకే మహాత్ములు ఏమంటారు, సంసారం చేయాల. అయితే నామరూపమై సంసారం చేయాల, గురు రూపమై సంసారం చేయాల. అప్పుడు ఇక్కడ ఆనందమే. పయ్య సమయంలో గురువు మరి నామం వస్తారు, పై మండలాల్లో తొలగిపోతారు. ఇక్కడ మరి పంపించాలి ఈ లోకములో. మరి అక్కడ ఆనందమే. ఈ లోకం పరులు రెండు సుఖాలు మనకి దొరికిపోతుంది. దాని కొరకే పల్టూ సాహెబ్ గారు అంటున్నారు, ఎట్లా కంటే
ఇప్పుడు చూడండి, చెట్టు గలీజ్ కాలువలు, గలీజ్ నీళ్ళు కాలువలు కాశీలో. ఇప్పుడు కాశీ మీరు చూడలేదు, పోయి చూస్తే మీకు తెలుస్తుంది. ఆ కాశీలో ఉండే గలీజ్లంతా గంగా నదిలో పడేది. వేరే దగ్గర భూమి లేదు అక్కడ నీళ్ళు పొయ్యేకి పారకోరికే. ఆ గంగా పొయ్యే జాగా మాత్రం యూపీ అంతా లెవెల్ భూమి ఉంది, ఇదే ఒక తగ్గు భూమి ఉంది. దానికే ఆ గలీజ్ కాలువలంతా గంగలో వచ్చి పడుతుంది. యావ గలీజ్ కాలువకే మనం చూసే పక్కకే ఇది పెట్టుకుంటాం, వాసన దుర్వాసన వస్తూ ఉంటుంది. అదే దాన్ని గంగాలో పోయి పడిందికే గంగా నీళ్ళు అయిపోయాయి, గంగోదక అయిపోయాయి. మంది పోయి దాంట్లో స్నానం చేస్తారు, బాటల్లో నింపుకొని వస్తారు. అక్కడ చెంబును వెల్డింగ్ చేసి పెట్టి ఉంటారు, ముంత వెల్డింగ్ చేసి నీళ్ళు దాంట్లో పెట్టి. ఏమంటే గంగా నీళ్ళు ఒక ప్రభావం ఉంది. వేరే నీళ్ళు మనం ఒక నెల వరకే ముంతలో వెల్డింగ్ చేసి పెట్టేస్తే చెడిపోతుంది, పురుగు పడుతుంది. నిదానంగా దాని లోపల పురుగు తయారవుతుంది. అంటే గంగా నీళ్ళు 6 నెలల కానీ పురుగు పడేది. చూడ ఏం ప్రభావం ఉంది. మరి అదే గలీజ్ కాలువలో పోయి గంగాలో పడినకే గంగోదక అయిపోయాయి. అట్లా పట్టు సాగారంటూ నేను ఒక నీచ కులంలో పుట్టిన వాళ్ళే, నేను నీచుడే. అయితే సద్గురుకి శరణంలో పోయినకే నాకు ఈ మర్యాద దొరికాయి. ఆ గలీజ్ కాలువలో గంగాలో పోయి పడినకే దానికే మర్యాద. అంతా దాని సగడ ఇదున పోతుంది, తీర్థ బాటలు నింపుకొని పోతారు, దాంట్లో అది ఉంటుంది. అలాగా నేను నీచ కులంలో పుట్టిన వాళ్ళే, నేను నీచుడే. అయితే సద్గురుకి శరణంలో పోయినకే ఇప్పుడు నాకు నీచ అనేవాళ్ళే లేరు, నాకు అందరూ మర్యాద ఇస్తారు. ఎందుకు పెద్దవాళ్ళకి శరణంలో పోయినకే నాలో మార్పు వచ్చేసి ఆ గలీజ్ కాలువలో గంగాలో పోయి పడినకే దానికి మర్యాద వచ్చాయి. ఇప్పుడు ఒక్కరు నేను కర్ణాటక వాళ్ళకి 30 మంది తొలగిపోయింటే కాశీకి. ఎందుకు మన ఊరు అదే పోయింటే మేలో ఇదే నెల మేలో నీళ్ళు తగ్గిపోతుంది. నీళ్ళు తగ్గిపోతే ఆ గలీజ్ నీళ్ళే ఎక్కువ అవుతుంది, పక్క అంతా అవైపోతుంది. మేము దశాశ్వమేధ ఘాట్లో పోయినాము, వాసన వస్తుంది. వాసన కొడతా ఉంటే వీళ్ళ స్నానం చేసే మనసే లేదు వీళ్ళకి. మరి డబ్బు ఇచ్చి ఈ స్టీమర్లో కూర్చొని ఆ పక్కకి పోయినారు, అక్కడ పోయి స్నానం చేసి వచ్చినారు. ఇక్కడ మాత్రం వాసన అంతా వస్తుంది. దాని వరకు అంటున్నాను చూడండి, ఆ గలీజ్ కాలువకు చూసి మనం మాకు పక్కకి చేసుకొని పోతుంది, వాసన దుర్వాసన కొడుతుంటుంది. అదే గంగా నదిలో సేరినికే గంగోదక అయిపోయా. అలాగా పట్టు సాగు గారు అంటారు, ಯಾವ జీవి సద్గురుకి శరణంలో వెళ్ళిపోతారు. శరణం అంటే తన మన ధన్ 3 గురువుకి ఇచ్చి గురువు వాళ్ళు అయిపోతారు, గురువు ఆయన వాళ్ళు అయిపోతారు. వాళ్ళకి ఇంకో చిన్న వాళ్ళు అనేవాళ్ళు లేరు. వాళ్ళ కులాల మతాలన్నీ చేంజ్ అయిపోతుంది, గురుకులం వాళ్ళు అయిపోతారు. అలాగా అదే పట్టు స్వామి బాణిలో మనకి చెప్తున్నారండి. पारसे के परसंग द्वासे कनक कहावे, आगे माने जो परे जय आगे हो जावे. మరి लोहा से పారస్ కే పర్సంగ్ లోహా కనక్ కహావే. ఏమంటున్నారో పరశువేదికి స్పర్శ అయితేనే ఇనుం బంగారంలో మారిపోతుంది. చూడండి, ఇప్పుడు 40-50 రూపాయల కేజీ ఉండేది, మరి ఇప్పుడు 13-14 వేలు తోలపోతుంది, బంగారం అయిపోతుంది. ఆ పరశువేది ఇంతే ఉంటుంది. ఒక రాయి ఎక్కడ ఉంది? వైకుంఠంలో ఉంది, ఇక్కడేం లేదు, మనం వింటుంటాం. అంటే ఇంతే రాయి ఉంది, దాంట్లో ఎంత గుణం ఉంది. ఈ ఎంత ఎక్కడ నిష్పత్తి చేస్తే అంత బంగారంలో మారిపోతా ఉంటుంది. లారీకి నిష్పత్తి చేస్తే లారీ బంగారమే అయిపోతుంది. ఎనం ఫ్యాక్టరీకి నిష్పత్తి చేస్తే ఫ్యాక్టరీ అంత బంగారమే అయిపోతుంది. దాంట్లో ఎంత గుణం ఉంది చూడండి. దానికి ఆ పారస్కి స్పర్శ అయితే ఎన్నం ఎట్లాక దాని కులమే మారిపోతుంది.
అట్లా ఈయన గురుకి శరణంలో పోయినకే ఆ నామమంతరముల ప్రకటన ఆయనకి ఈయన కులమే మారిపోతుంది, ఈయన గురుముఖుడు అయిపోతారు. అప్పుడు ఈయనకి నీచ్ అనేవాళ్ళు ఎవరు లేరు, గురుముఖుడు అయిపోతారు. దాని కొరకే మహాత్ములు కబీర్ సాహెబ్ గారు చెప్తున్నారు, పారస్ और गुरु में बड़ो अंतरो जान, पारस तो लोहा कंचन करे लेकिन गुरु कर ले आप समान. పరశువేది ఏం చేస్తుంది? ఇనుముకి బంగారం చేసేస్తుంది. అయితే పరశువేది చేసేలే, తన సమానమే చేసుకునేలే. అయితే గురువులో విశేషత ఉంది, సంత మహాత్ముల్లో విశేషత ఉంటుంది. వాళ్ళ శరణంలో వచ్చిన జీవికే తన సమానమే చేసేస్తారు. తనలో తన శిష్యులో ఏం తేడాలు పెట్టుకునేలే. దానికే పరశువేదికింత విశేష గుణం ఉంది గురువులు. ఇది ఎనమికే బంగారం చేస్తుంది, పరశువేది చేసుకునేలే. బంగారానికే విలువ ఉంది, పరశువేదికి విలువ లేదు. ఎన్ని కోట్ల రూపాయలు పెడితేనే దానికే సమానం అయ్యేది పరశువేదికి. బంగారంకే కేజీ అయితే ఇంత విలువను మనం కట్టొచ్చు, క్వింటల్ అయితే విలువ కట్టొచ్చు. పరశువేదికే విలువ లేదు. దానికి గురుకే అట్లాగా. గురువు ఏం చేస్తారు? తన శరణంలో వచ్చిన జీవికి ఆ నామం ప్రకటన చేసి తన సమానమే చేసేస్తారు. దాని కొరకే అదే మాట పట్టు సాహెబ్ గారు అంటారు, ఆగమే జో పరేసో ఆగై హో జాయి. పట్టు సాహెబ్ మరి ఏమంటున్నారో, అగ్గిలో పడిన వస్తువు అగ్గి అయిపోతుంది, అది కాల్సి దానికి తన సమానమే చేసేస్తుంది. అలాగా గురువు ఎట్లా నీచు వాళ్ళు కానీ పాపిష్టు కానీ ఎవరినో సద్గురుకి శరణంలో వస్తారో వాళ్ళకి తన సమానమే చేసేస్తారు. శరణంలో ఎవరు వస్తారంటే వాళ్ళకి తన సమానమే చేసేది. ఈయన మంచివాళ్ళు చెడ్డవాళ్ళు పాపిష్టు పుణ్యాత్మ ఇవన్నీ వాళ్ళు చూసలే. ఎవరిని రాని వాళ్ళకి తన సమానమే చేసేది వాళ్ళ ధర్మం. అంటే శరణంలో వచ్చిన జీవికి శరణంటే తన మన ధన ఇవన్నీ గురువుకిచ్చి గురువు వాళ్ళు అయిపోయేది. వాళ్ళకే గురువు తను సమానమే చేసిస్తారు. राम का घर है बड़ा, सकल अवगुण छिप जाए, जैसे तिल को तेल फूल संग पास बसाए. మరి అదే పట్టు సాహెబ్ గారు అంటున్నారు, రామ కా ఘర్ హై బడా, సకల అవగుణ చెబిజాయి. ఆ పరమాత్మ ఇల్లు చాలా పెద్దది, ఆయన హృదయం చాలా విశాలంగా ఉంది. ఎట్లా వాళ్ళని రాని వాళ్ళకే తను సమానమే చేసిస్తారు. వాళ్ళు పాపి రాని పుణ్యాత్మ రాని, మంచి వాళ్ళు రాని చెడ్డ వాళ్ళు రాని, శత్రు రాని మిత్ర రాని, వాళ్ళకే తన సమానమే చేసిస్తారు. ఇది వాళ్ళ హృదయం చాలా విశాలంగా. దానికో అదే మాట అంటున్నారు చూడండి. మన ఉత్తర ఇండియాలో బుల్లా సాహిబ్ పంజాబ్లో అయినారు, బుల్లే సాబ్ యూపీలో అయినారు. ఆ బుల్లే సాబ్ పంజాబ్లో అయినారు, బుల్లా సాహిబ్ అంటే యూపీలో అయినారు. యూపీలో ఆయన నీచ్ కులంలో పుట్టిన వాళ్ళు. కునివి అంటే ఈ తరకారీ పండిస్తారో అట్లా మనకి వ్యవసాయం చేసేకి వస్తారో వాళ్ళు అట్లా నీచ్ కులంలో పుట్టిన వాళ్ళు. అట్లా గులాల్ సింగ్కే ఆయన నౌకరు, సర్వెంటు. గులాల్ సింగ్ తెలీదు ఈయన మహాత్ముడు అంట, ఆయన సొంత మహాత్ముడు. అయితే గుప్తంలో ఉన్నారు, ఎవరికో మంత్రమే ఇల్లే, ఉపదేశమే ఇల్లే. కూలి మనిషిలాగా ఆయన ఇంటిలో పని చేసుకొని ఉండరు. గులాల్ సింగ్ ఆయన జమీదారు, 150 ఎకరా భూమి ఆయనకి, గులాల్ సింగ్కి. ఆయన ఇంటిలో ఈయన సర్వెంట్, నౌకరు. మరి ఒకరోజు ఏమైంది, బుల్లా సాహిబ్ ఇంటిలో ఆయన పేరే బులాకి రామ్. బుల్లా సాహిబ్ మరి అయినారు, ఫస్ట్ ఆయనకి బులాకి రామ్ అనేవాళ్ళు. మరి ఆయన ఇంటిలో 6 మంది చుట్టాలు వచ్చినారు. ఎందుకు మన ఉత్తర ఇండియాలో ఆడవాళ్ళంతా పరదాలు ఉంటారు, ముసుక ఉంటుంది, ఈడ వరకే అంత సీరి ముందుకే పెట్టుకొని ఉంటారు, కనపడలే. మరి ఆమెకి అప్పుడు చాలా ఇది ఉండే. ఆమె ఏం చెప్పింది భర్తకే, నేను వంట చేస్తా, వడ్డించేకి నీవే రావాలా, 11 గంటకి నువ్వు ఆయనకి చెప్పి రజా తీసుకొని సెలవు తీసుకొని రా అంట.
ఈయన పోయినారో రోజా అడుగున్నారు, ఒకరోజు నాకు సెలవు ఇయ్యాల స్వామి, నా ఇంటికి ఇట్లా చుట్టాలు వచ్చినారు, వాళ్ళకి భోజనం పెట్టే కొరికే మర్యాద చేసే కొరికే ఆడలు బయట వచ్చేవాళ్ళు కాదు. దానికే వాళ్ళు ఏమన్నారో, ఇప్పుడు నడుస్తలే, వర్షాలు పడింది, మొక్కజొన్న పెట్టాలా, భూమి చాలా ఉంది, లేట్ అవుతా ఉంది, ఇప్పుడు నేను నాగలు దున్నెక్కుపోవాలంట జబర్దస్తి పంపించినారు. అప్పుడు జమీదారు అంటే రాజు సమానమే. ఈయన ఏం మాట్లాడగలే, ఎద్దు నాగలు తీసుకొని పోయినారు, దున్నుతున్నారు. అక్కడ టైం అయిపోయింది. భార్య ఇప్పుడు వస్తారని చూస్తూ ఉంది. 11:30 అయ్యేకి వచ్చింది. అప్పుడేం చేసినారో ఆ నాగలు అక్కడ ఒక జాగాలో విడిచిపెట్టినారు. ఒక అర్ధ ఎకరాన్ని దున్నారేమో పొద్దున నుంచి. ఆడ నిలబెట్టి అట్లా పోయి ధ్యానంలో కూర్చున్నారు. సెట్ కింద ధ్యానంలో కూర్చొని ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంటిలో పోయి వడ్డిస్తున్నారు. ఇక్కడ ఏమైంది, గులాబ్ సింగ్కి డౌట్ వచ్చింది. ఈయన సెలవు అడుగుతున్నారో, ఇప్పుడు ఎక్కడైనా ఇంటికి వెళ్ళిపోయినారేమో, అక్కడ ఇడిచిపెట్టి చూడలాంట గుర్రం పైన అన్నం తిని గుర్రం పైన కూర్చొని చూసేకి వచ్చిన. పొలంలో వస్తానో చూస్తే ఒక అర్ధ ఎకరం దున్నారేమో, పక్కకి నిలబెట్టి ఒక సెట్ కింద ధ్యానంలోకి వచ్చంటే ఈయన ఏమో నిద్రపోతున్నారు. నేను ఇంక సెలవు ఇవ్వలేదు, దానికి నిద్రపోతున్నారంటే కోపం వచ్చింది గులాబ్ సింగ్. గుర్రం ఎక్కడ దూరం విడిచిపెట్టినారో వచ్చినారో, ఈయన ధ్యానంలో ఉంటే ఆయనకేం తెలుసు ధ్యానం. వచ్చినారు, వెనక నుంచి ఒక కాలు నుంచి తొన్నేసినారు, గట్టి తొన్నేసినారు. ఆయన అట్లా పడిపోయినారు కిందకి. పడతానే అక్కడ అప్పుడు వడ్డించేదాన్ని అయిపోయింది. పెరుగు వడ్డిస్తున్నారు. ఆ పెరుగు అక్కడ చెల్లకింత ఇక్కడ చెల్లేస్తున్నారు. ఈడ ముందంతా పడిపోయింది, ఇంత దూరం అంతా పెరుగు చెల్లిపోయింది. ఈయనకి ఆశ్చర్యం అవుతుంది. ఈ చేతిలో ఏం లేదు, ఉత్త చేతి కొంచెం నిద్రపోతుండే, ఈ పెరుగు ఎక్కడ నుంచి వచ్చింది, అంత ఇక్కడ పడేసినారు. చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అప్పుడు ఏమయ్యా నువ్వు నిద్రపోతున్నావు, నీ చేతిలో ఏం పాత్ర లేదా, పెరుగు లేదు, ఇది ఎక్కడ నుంచి వచ్చిందా అంటున్నారు. లేదు స్వామి, నా భార్య నాకు జ్ఞాపకం చేస్తుంటే నేను ఇక్కడ కూర్చొని ధ్యానంలో నేను ఇంటికి వెళ్ళిపోయింది. అన్ని వడ్డీ ఇచ్చేది అయిపోయింది. పెరుగు వడ్డించేప్పుడు నువ్వు స్వామి తొన్నేసినావు, అన్నీ పడిపోయింది అంట. ఏమయ్యా నువ్వు అనే మాట, మీ ఊరు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఆడు వడ్డించేది ఇక్కడ పడిపోయింది అంటే ఇది ఎంత మాట, నీ చేతిలో ఏమం లేదు. లేదు స్వామి పడిపోయింది. ఈయన చూడాలా అంట మనసులో భావం కలిగింది. అప్పుడే గుర్రం సవారి, గుర్రం విడిచిపెట్టి దానిపైన ఏదో చేసుకొని వెళ్ళిపోయినారు. ఆ ఇంటికి పోయి ఆమెకి పిలిచి అడుగుతున్నారు, బులాకిరామ్ వచ్చినారా అంట. స్వామి వచ్చిందే, ఇప్పుడు వడ్డిస్తుండే, వడ్డిస్తుంటే ఆ పెరుగు పాత్ర తీసుకొని ఎక్కడ వెళ్ళిపోయారంట. ఆడ పెరుగు ఇక్కడ చెల్లిస్తుంది. ఇంకే జాగ్రత్త చేసే కోరిక. మరి లాస్ట్కి ఇంకే షాక్ కొట్టింది. ఓహో, ఆయనకే నేను నౌకర్ అనుకున్నాము, సర్వెంటు, ఆయన మహాత్ముడు. మరి లాస్ట్కే పాదంలో పడిపోయినారు. స్వామి నా తప్పు అయిపోయింది, నేను తొన్నేస్తే. అప్పుడు ఈయనంట, లేదు స్వామి నీవు నాకు స్వామి, నేను నీ నౌకరు తప్పు చేస్తే యావదో అట్లా ఎదురు చేస్తే దానికి శిక్ష ఇచ్చేది నీ ధర్మం ఉంది స్వామి అంటారు. లేదయ్యా నాకు తెలీదు, చాలా పొరపాటు జరిగిపోయింది, మాఫీ ఇవ్వాల నాకు అంటారు. అప్పుడు పాదంలో పడిపోయినారు గులాబ్ సింగ్. ఈయనకి అభిమానమే పోయింది, అహంకారమే. నేను క్షత్రియువాలో, నేను రాజపుత్రుడు అంతా అహంకారం వెళ్ళిపోయింది. అప్పుడే ఈ బులాకిరామ్కి నా శరణంలో పడిపోయినారు. ఈయన భావం చూసి ఆయనకి దయా కరుణ వచ్చింది. ఫస్ట్ ఆయనకి నామం ఇచ్చినారు, అంతవరకు ఏం తెలియదు ఈయన సంతువాదుడు అంటే. మరి అదే సెట్ కింద ఆయన కూర్చోబెట్టి ఈయనకే పంచనామాలు శృతి శబ్ద అభ్యాసం ఇచ్చినారు. ఇచ్చినకే ఏమైంది, ఆయనకి తెలిసిపోయింది గులాబ్ సింగ్కే. అప్పుడు గులాబ్ సింగ్ ఏం చేస్తారో, తన భూమి తన 4 మంది కొడుకులకి 4 భాగాలు చేసి అంత పని చేసినారు. 10 ఎకరా తన జీవనాన్ని కొరికి పెట్టుకున్నారు.
అదే 10 ఎకరాకి కంపౌండ్ చేపించి ఆశ్రమం కట్టించినారు. ఈయనకి అంత 10 నుంచి ఆశ్రమంలో పెట్టేసినారు. అప్పటి నుంచి ఈయన సత్సంగం శురు చేస్తున్నారు. బులాకి రామ్ బుల్లా సాహిబ్ అయిపోయినారు. గులాల్ సింగ్కే ఫస్ట్ ఆయన గురు. మరి గులాల్ సింగ్ రాజ్పూత్ ఛత్రివాయి జమీదారాయి ఆ బుల్లా సాహిబ్కి ఈయన సేవకుడు అయిపోయినారు, శరణపోయినారు. పగల రాత్రి సేవ చేసేది, నీళ్ళు మోసేది, ఆయనకి స్నానం చేపించేది, కట్టి అంతా కొట్టుకొని వచ్చి ఆశ్రమం చేసేది, కసా కొడిసేది అంతా. నేను రాజ్పూత్, నేను ఛత్రి రాజసమానమే, అయితే అహంకారమే పోయి ఎంత దీంతనమ్రత సేవ చేసే గురించి ఆయన సేవాకే ఆయన ప్రసన్నమైనారు. బుల్లా సాహిబ్ లాస్ట్కి అయిపోయింది, దయా చేసేసినారు. గులాల్ సింగ్ గులాల్ సాహిబ్ అయిపోయినారు, సంత్ మహాత్ములు అయిపోయినారు. లాస్ట్కి పోయే సమయంలో తన పీఠం పైన ఆయన తన జాగాలో ఆయనకే కూర్చోబెట్టిపోయినారు. చూడండి, ఆయన సంత్ మహాత్ములు అయిపోయినారు గులాల్ సింగ్. దాని కొరకు అదే మాట అంటున్నారు. ఇలాగా ఎట్లాగా అంటే చూడండి, సెంట్ తయారు చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఊరికే ఆ పూల్లో దాని నూలుకే నానపెడతారు. అట్లా ఒక 2-3 రోజు పెట్టేస్తారు. మరి 3వ రోజు ఏం చేస్తారో దానికి నీడులో ఆరబెడతారు, ఎండపెడతారు. మీరు లాస్ట్కి చిన్న అది పోయిన తర్వాత దానికి చిన్న మసీన్లో ఆ నూనె తీస్తారు. దాని ఆ పూల వాసన ఈ నూనెలో వచ్చేస్తుంది. అది సెంట్ అయిపోతుంది, అత్తర్ అయిపోతుంది. నూనె 70-80 రూపాయలు కేజీ దొరికేది, ఇప్పుడు 1000 రూపాయలు తోలా పోతుంది. అత్తర్ అయిపోయింది. దానికి ఎంత మర్యాద పెరిగిపోయా. ఎందుకో పెద్దవాళ్ళ సమాగంలో పోయినకే. పల్టూ సాహెబ్ గారు ఉదాహరణ ఇస్తున్నారు. అలాగా నేనే నీచ్ కులంలో పుట్టిన వాళ్ళే, అయితే ఒక పెద్దవాళ్ళ శరణంలో పోయినకే ఇప్పుడు నాకు ఇట్లా మర్యాద దొరికింది. ఇంకో నాకు చిన్నవాళ్ళు అనేవాళ్ళు లేవు. మరి అదే పల్టూ సాహెబ్ గారు అంటున్నారు, పల్లెట్టు భజనకే కియేసే తనమన నిర్మల హోయే. అంటే భజన చేసే నుంచి శరీరం నిర్మలమవుతుంది, మనసు నిర్మలమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనము ఇప్పుడే ఈ శరీరంలో కాదు, ఇప్పటి నుంచి సృష్టి పుట్టింది, అప్పటి నుంచి మనం కర్మాలు చేస్తూ వచ్చినాం. ఆ మలినం ఎక్కడ పడింది? మనసు పైన, లోపల. మనసు మలినం అయితే పోయింది. మనం చేసిన కర్మాల మలినం ఎక్కడ పడుతుంది? మనసు పైన, లోపల. దానికి మనసు మలినం అయితే పోతా ఉంటుంది. భజన చేసే నుంచి, నామస్మరణ ధ్యానం చేసే నుంచి ఏమవుతుంది? ఆ కర్మాలు పాపాలంతా తొలగిపోతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, మనసు నిర్మలమవుతుంది. దాని కొరకే భజన చేసే నుంచి మహాత్ములు ఏం చేస్తారు? భజనకి ముఖ్య విలువ ఇస్తారు. దానికే మహాత్ములు అంటారు, మీరు 2.5 గంటని కూర్చోండి, ఎక్కువ కాకపోతే 2.5 గంట. వాళ్ళు పగల రాత్రి కూర్చుంటారు మహాత్ములు. సావంత్ సింగ్ మహారాజ్ గారు ఇంజనీర్, మిలిటరీలో. ఆ కాలంలో డ్యూటీ చేసుకొని, పగలంతా డ్యూటీ చేసుకొని, రాత్రి అంతా జుట్టుకి తాళం కట్టుకొని నిలబడి భజన చేసేవాళ్ళే. ఎందుకో కూర్చుంటే నిద్ర వస్తుంది. పగలంతా కఠినమైన డ్యూటీ, బ్రిటిష్ గవర్నమెంట్ సమయంలో. అట్లా డ్యూటీ చేసుకొని వచ్చి రాత్రి అంతా జుట్టు తాడు కట్టుకొని నిలబడి నామస్మరణ ధ్యానం చేసుకొని నిలబడేది. నిద్ర వస్తే పైకి లాగుతుంది, నిద్రపోతుంది, అప్పుడు శుభ్రం చేసుకున్నది. అట్లా చేసి చేసి నామానికి లోపల ప్రకటన చేసుకున్నారు మహాత్ములు. దాని కొరకే అదే పట్టు సాహెబ్ గారు అంటున్నారు, భజన మహిమ. భజన చేసే నుంచి శరీరం మరి మనసు 2 నిర్మలమవుతుంది. మనసు నిర్మలమైతే ఒకరోజు మనసు స్థిరం అయిపోతుంది, మన చేతన పైకి వచ్చే సులువు అవుతుంది. ఎంతవరకు మనసు నిర్మలం కాదు, చేతన పైకి రాదు. చేతన పైకి రావాలంటే మనసు నిర్మలం కావాలా? మనసు నిర్మలం కావాలంటే భజన చేయాలి. భజన చేయకపోతే నామస్మరణ ధ్యానంలో కూర్చుండాల.
భజన చేయకపోతే మనసు నిర్మలం కాదు. మనసు నిర్మలం కాకపోతే మనకి శాంతి దొరికేలే. ఈ మనసు మలినం ఉంటే ఇంకో అశాంతి ఉంటుంది, చంచలం ఉంటుంది. మనసు నిర్మలం అయితే మనకి శాంతి దొరుకుతుంది. శాంతి భజన నుంచి దొరుకుతుంది. దానికే కబీర్ సాహబ్ గారు తన సుమరణ బాణిలో రాసినారు, సుమరణ సే సుఖ హోత హై, సుమరణ సే దుఃఖ జాయ్, కహే కబీర్ సుమరణ కరే సాయి మాహి సమాయే. మనకి సుఖం మరి శాంతి కావాలంటే నామ సుమరణ చేయాలి. సుమరణ చేసే నుంచి మన పాపాలంతా తొలగిపోతూ ఉంటుంది, మనసు నిర్మలమవుతుంది. మనసు నిర్మలమైతే మనకి సుఖం మరి శాంతి దొరుకుతుంది. ఎంతవరకు మనసు మలినం ఉంటే శాంతి ఎక్కడ? అశాంతి ఉంటుంది, వ్యాధి, కష్టాలు నష్టాలు వస్తుంది. ఎందుకో కర్మలు అట్లా ఉండిపోతుంది. అది వ్యాధి రూపంగా, కష్టాలు నష్టాల రూపంగా తీర్చే పని వస్తుంది. దానికి భజన చేసే నుంచి లాభమే లాభం ఉంది. పాపాలంతా తొలగిపోతూ ఉంటుంది, మనసు నిర్మలమవుతుంది, మనకి శాంతి దొరుకుతుంది. శాంతి దొరుకుతుంది, ఆత్మముక్తమై పరమాత్మ దొరికిపోతారు. లాభమే లాభం ఉంది. దానికే పట్టు సాహబ్ గారు అదే మాట అంటున్నారు, పలట్టు భజనకే కియేసే తన మన నిర్మల పోయే. భజన చేసే నుంచి శరీరం మరి మనసు రెండు నిర్మలమవుతుంది. రెండు నిర్మల అయిపోతే ఈయన మహానుభావుడే పరమ. మరి వాట్ల వాళ్ళ మహానుభావుడు మహాత్ములు. हस्ते बिन मारे मरे, करे सिंह को संगे, हस्ते बिन मारे मरे, करे सिंह को संगे. మరి ఇప్పుడు సంత మహాత్ములు మహిమా విషయంలో బాణి రాస్తున్నారు, హస్తి బిన మారే మరే కరే సింహకో సంగ్. ఏనుగుకి ఎట్లా చనిపోతుంది? ఏనుగు చాలా పెద్ద శరీరం ఉంటుంది, వేరే ప్రాణి ఎవరికి భయం పడలే, సింహంకి భయపడుతుంది ఏనుగు. సింహం స్వప్నంలో వస్తేనే ఏనుగు చనిపోతుంది. దానికే ఏనుగుకి సంపాలంటే ఏం లేదు, సింహం దగ్గరతో తీసుకోవాలి, తొలగవాలి. దాన్ని చూస్తానే ఇద్దరు ప్రాణం పోతుంది. దానికే భయపడుతుంది, ఇంకా వేరే ప్రాణికి భయపడాలి. పులి, చిత్త, మరి టైగర్, వేరే పులి కానీ ఎంత పెద్ద ప్రాణి కానీ భయపడాలి. ఏనుగు సింహంకి మాత్రం భయపడాలి. దాని వరకే అంటున్నారో అలాగా ఈ మనస్సు రూపమైన ఏనుగు ఎట్లకి వస్తుంది? ఆ నామ రూపమైన సింహం కనబడితే, నామం ప్రకటన అయితే ఈ ఏనుగు ఆటోమేటిక్ చనిపోతుంది. నామ ప్రకటన కావాలి, శబ్దం లోపల ప్రకటన కావాలి. అది ప్రకటన అయితే మనసు ఏనుగు అయింది. ఇప్పుడు మనసు మంద ఆటోమేటిక్ పడిపోతుంది, ఇది స్థిరం అయిపోతుంది, చనిపోతుంది. అప్పుడు మనకి నిజమైన సుఖ మరి శాంతి దొరుకుతుంది. మరి అదే మాట అంటున్నారు. మరి అట్లాగా దాని కొరకే సంత మహాత్ములు ఏం చేస్తారంటే, సింహము ఎట్లాగా అడవిలో ఉంటుంది అట్లా సంత మహాత్ములు. సింహం ఏం చేస్తుంది? వేరే ప్రాణి చంపిన ప్రాణికి తినలే. చంపేసిన ప్రాణి వేరే ప్రాణి ఎక్కడన్నా చంపేసిన ప్రాణికి సింహం తినలే. అది సొంతంగా చంపాలి, ఎంత కావాలో దానికి తినాల, వేరే ప్రాణికి ఇడిచిపెట్టుకోవాలి. మరి వేరే ప్రాణి చంపిన మాంసంతో మాత్రం సింహం ఎప్పుడుకే. అలాగా సంత మహాత్ములు ఈ లోకములో కష్టం చేసుకొని వాళ్ళు తింటారు. తన జీవనాల కొరకు యావదు పనిపాటు చేసుకొని ఉంటారు మహాత్ములు. వేరే శిష్యాల పైన ఆధారపడలేదు. సంత మహాత్ములు దాని కొరకు అంటారు, मांगन मरण समान है, मत मांगो कोई भीख, और मांगते मरना भला सदगुरु की सीख. అడుకోలేకింత చనిపోయేది మేలే అంటారు మహాత్ములు. ఎందుకో పరమాత్మ ఇంత మంచి శరీరం, భద్రంగా శరీరం ఇచ్చినారు, శీతకాలు ఇచ్చినారు. యాదో పని పాటు చేసుకొని తిని మీరు పరమాత్మ ధ్యానం చేయండి అంటారు మహాత్ములు.
ఎవరికి అడగొద్దు, రుణం అవుతుంది. దాన్ని తెలిసే కొరికే మరి జన్మాలకి రావాల్సింది. దానికే సింహము మరి సంత మహాత్ములు ఇವರು వేరే వాళ్ళపైన ఆధారపడారు. చూడండి, యాదవ తన జీవనాధారం చేసుకొని ఉంటారు. బాబా సోమనాథ్ మహారాజ్ గారు ఆయన యోగి, లంగోటి సాధు, నాథ్ పంతములో, గోరఖనాథ్ పంతములో 30 సంవత్సరాలు లంగోటి విభూతి పట్టుకొని పారాడినారు. యోగి. ఎప్పుడో సావన్ సింగ్ మహారాజ్ దొరికినారు. అక్కడ 7 సంవత్సరాలు సేవలో నిల్చున్నారు. ఫస్ట్ బ్రహ్మస్థానంలో చైతన్యం పోయింది. ఇంకో పైకేమో గురువు పై గురువు దొరికితే ఇంకో పైకి ఆటంకమేనా. అప్పుడు ఏం చేస్తున్నారు, ఈయన 7 సంవత్సరాల ఆశ్రమ వ్యాసులు సేవ చేసుకుని తర్వాత మహారాజ్ గారు ఏమన్నారు, నీకు దక్షిణ ప్రాంత భాష వస్తుంది, నీవు అక్కడ పోయి సంతమత్ ప్రచారం చేయి. అయితే ఎట్లా ముందే అడుకొని తింటున్నావు అట్లా తినకూడదు, కష్టం చేసుకొని తినాలా, సత్సంగం జరపాలా అంటున్నారు. చూడండి, సోమనాథ్ మహారాజు యోగిగా 30 సంవత్సరాలు పారాడిన వాళ్ళే. అయితే మరి ఏం చేస్తున్నారో మహారాజ్ గారు 25 రూపాయలు ఇచ్చి పంపించారు. ఆ కాలంలో 130-40 సంవత్సరాలు. ఇంకా 25 అంటే ఇప్పుడు 25,000 సమానమే. అప్పుడు రూపాయికి ఒక బండి సరుకు దొరుకుతుంది. మరి అట్లా కాదు, 25 రూపాయలు పంపించింటే దాంట్లో 5 రూపాయలు మిగిలింది మహారాజ్కి, బొంబాయి సేరవరికి. ఆ 5 రూపాయకే చిన్నగా తీసుకొని ఆ సముద్ర పక్క అమ్ముకొని, చూడండి, కట్టుకొని గొప్ప పుట్టి కట్టుకొని ఎలా కట్టుకొని ఎంత అమ్ముతుంటారు చూడండి సీఫేస్లో. అట్లా గంపలో చిన్నగా అది వేడి చిన్నగా పెట్టుకొని అమ్ముతుండే. మరి ఎవరు చూస్తున్నారు, బాబాజీ బాగా జట్టి పహల్వాన్ లాగా ఉండరు, మరి ఇట్లా పని చేస్తున్నారంటే అప్పుడు కొత్తగా మిల్ తయారైంది బాంబేలో. ఎవరు అడుగుతున్నారు, ఏం స్వామి మిల్లో పని చేస్తావా? చేస్తామన్నా. ఈయనకి తొలగిపోయి మిల్లో పని ఇప్పించినారు సోమనాథ్ మహారాజీ. చూడండి, 8 గంటల మిల్లో పని చేసేది, సాయంత్రం వచ్చి సైకిల్ పైన బట్ట పెట్టుకొని వ్యాపారానికి పోయేది సంధిలో. అట్లా కష్టం పడి మరి డబ్బు సంపాదన చేసుకున్నారు కొన్ని. ఎందుకో గురువు ఆర్డర్ ఉంది, హుకుం ఉంది. గురు హుకుం పైన నడుస్తారు. మరి ఎంత కష్టం పడి డబ్బు సంపాదన చేసుకొని వర్లినాకలు దుకాణం తీసుకున్నారు. దాంట్లో బట్ట అంగడి పెట్టుకున్నారు, దుకాణం. అదే గురు కృప. అదే నడుస్తూ హోల్సేల్ వ్యాపారం అయిపోయింది. పెద్ద వ్యాపారస్తులతో వచ్చి తీసుకొని పోయి ఎక్కువ. ఈయన మామూలు రిటైల్ షాప్. ఎందుకు మహాత్ములు ఎక్కువ లాభం తీసుకునేగలే. అట్లాగా చూడండి, మరి అదే అంగడి దుకాణం నుంచి బెంగళూరులో ఉత్తు బట్ట అమ్మి బెంగళూరు ఆశ్రమం తీసుకున్నారు. అప్పుడు ఎంత, 45,000. 45,000కి 111 ఎకరా భూమి. దాంట్లో 1000 మామిడి సెట్ ఉంది. 1000 సెట్ మామిడి సెట్ తోపు ఉంది, పెద్ద తోపు దాంట్లో రెడీగా ఉంది. మరి గుర్రం కట్టది పెద్ద సెట్ ఉంది. ఆ మిలిటరీతో క్యాంప్ మరి 45,000కి. చూడండి, అంతా మరి నిదానంగా ఆ దుకాణం అమ్మేసి మరి అక్కడ పోయినారు. మరి అక్కడ నుంచి దావణగిరి, దారేశ్వర్, సిరిసి, హుబ్లీ, మహారాష్ట్ర, మరి ఎంత 13 ఆశ్రమాలు అయిపోయింది. అంటే గురు కృప. దాని కొరకే అదే పట్టు సాహెబ్ గారు అంటున్నారు, సింహం మరి సంతు వీళ్ళిద్దరు ఒకే స్టేజ్ ఉంటుంది. సింహం ఎట్లా వేరే వాళ్ళు చంపిన ప్రాణికి ఇది తినలే, తానే ಯಾವ ప్రాణి కావాలంటే ఇదే చంపుతుంది. చంపి ఎంత కావాలో తింటుంది, వేరే ప్రాణికి విడిచిపెడుతుంది. కానీ వేరే చంపిన ప్రాణికి మాత్రం సింహం తినేలే. అలాగా సంత మహాత్ములు వేరే వాళ్ళపైన ఆధారపడాలి. తన జీవన కోరిక ಯಾವುದೋ పనిపాటు చేసి తన జీవిక జరుపుతారు, కానీ తన శిష్యాలపైన ఆధారపడాలి. దానికి సింహ మరి సంతులు వీళ్ళిద్దరు ఒకేను. దానికి అదే మాట అంటారా,
अपना मारा खाए खाए नहीं पूरा बोलना అదే తను తానే సంపి తింటుంది సింహం. వేరే బురద చనిపోయిన ప్రాణికి మాత్రం ఇది ముట్టుకునేది. नहीं भोजन नहीं आशा न इंद्री की तीष्टा आठ से दिनों निधि ताहि को जगत विष्टा మరి అంటున్నారు అట్లా వాళ్ళకి వేరే ఏం ఆశ ఉండేది. ధను సంపాదన చేసుకునేలా, మన పేరే కావాలా, రిద్ధి సిద్ధి కావాలా అంటే మహాత్ములకి ఎప్పుడు ఇష్టం ఉండేది. సంత మహాత్ముల ఇంటి ముందరే 8 సిద్ధిలో 9 నిధిలో, 9 నిధి అంటే 9 మంది లక్ష్మీలు వీళ్ళు సేటు జోడిసి ఆడి నిలబడి ఉంటారు సంత మహాత్ముల ఇంటి ముందరే. అయితే సంతులు వాళ్ళ నుంచి పని చేసుకునేది. వాళ్ళు ఏదో వేరే ఉంటుంది. అనామీ సేరేది, సత్వం సత్ఖండం సేరేది. దీని నుంచి వాళ్ళు పని చేసుకునేలే. దాని నుంచి అదే మాట పట్టు సాహెబ్ గారు అంటారు, వాళ్ళకి ఏమి ఇష్టం ఉండలేదు. ధను సంపాదన చేయాలా, మర్యాద కావాలా, మరి రిద్ధి సిద్ధి ప్రకటన కావాలంటే భావం ఉండలే. వాళ్ళకి ఒకటే గురువు ఏం చెప్పినారో దాని ప్రకారం సాధనం చేసుకొని సత్లోకంలో పోవాలి, పరమాత్మలో చేరాలి. ఇంకో వేరే విచారమే లేదు. दुष्ट मित्र सब एक लगे नागर में पाला हस्ती निंदा त्यागी चलत है अपनी चाला మరి ఏమంటున్నారో శత్రుమిత్రు దుష్ట మరి మంచి వాళ్ళ శత్రుమిత్ర ఈ భావం మహాత్ముల్లో ఉండలేదు. ఈయన తన వాళ్ళు వేరే వాళ్ళు, వీళ్ళు శత్రువు వీళ్ళు మిత్రులు, ఈ మంచి వాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు, ఈయన పాపి ఆయన పుణ్యాత్మ ఈ భావం మహాత్ములో ఉండేది. వాళ్ళ శరణంలో ఎవరు వస్తారు, ఎవరు వాళ్ళ దగ్గరే నమ్ముకొని వస్తారా వాళ్ళకి ఉద్ధారం చేస్తారు. మరి సత్సంగంలో ఎవరు వచ్చి కూర్చుంటారా ఒకే సమానంగా వాళ్ళపైన దయా చేస్తారా. ఈయన మనవాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళంటే భావ మహాత్ములు ఉండేది. ఇవన్నీ భావం ఉంటే వాళ్ళ మహాత్ములే అయ్యలేదు. వాళ్ళ దయా దృష్టి అందరిపైన సమానంగా ఉంటుంది. తన వాళ్ళ వేరే వాళ్ళు, మరి శత్రు మిత్రులు, పాపి పుణ్యవాళ్ళు, ఇవన్నీ భావం ఉండేలే. అందరిపైన దయా చేసేది మహాత్మ ధర్మం. దాని కొరకే అంటున్నారో అలాగా వాళ్ళ హృదయం విశాలముగా ఉంటుంది. దాని కొరకే చూడండి ఎట్లా వాళ్ళ సత్సంగంలో పోయి వాళ్ళు మార్పు వచ్చేస్తుంది. ఎట్లా వాళ్ళ సత్సంగంలో పోయి నిదానంగా వాళ్ళకి మార్పు వస్తుంది. వాళ్ళన భక్తి మార్గంలో నడిచేకి తయారవుతారు. తాగేవాళ్ళు, తినేవాళ్ళు, మరి ఏమేమి చేసేవాళ్ళు ఓ మహాత్ముల శరణంలో పోయి వాళ్ళ దయాదృష్టి పడేదికే వీళ్ళు నిదానంగా మార్పు వచ్చేస్తుంది. నేను చూస్తున్నాను మన ఆంధ్రాలో కళ్యాణదుర్గ తాలూకా ముదిగలు వాళ్ళంతా 11 మంది గ్రూప్ స్పీడ్ అనేది వారానికి 2 కోడిలు కోసేది, మాంసం తినేది, సరాయి ఎంత ఊరు ఉంటుంది జత. స్పీడ్ ఆడ వాళ్ళకి ఇవన్నీ జత ఉంటుంది. వారానికి 2 కోడిలు, మాంసం, సరాయి ఎప్పుడు వాడు. అట్లా వాళ్ళు ఏం చేస్తున్నారో నేను ఆశ్రమం కట్టినప్పుడు వాళ్ళు సేవాకి వచ్చినారు గుద్దేలో. పరిచయం ఆయనకి నేను అజబ్ సినిమాల దర్శనానికి తొలగిపోయినా బాంబేలో. తొలగిపోతే వీళ్ళకి భాష రాదు, ఒక శబ్దం హిందీ రాదు వాళ్ళకి. మన అనంతపురం జిల్లా వాళ్ళకి అంత తెలుగు వాళ్ళు. మహారాజ్ పక్కకు చూసుకొని కూర్చునేది అంతే. చూడండి దర్శనం చేసుకోవడానికే వాళ్ళు ఎట్లా మార్పు వచ్చింది. మరి లాస్ట్కి మహారాజ్ బెంగళూరు ప్రోగ్రామ్ ఇచ్చినారు. ఆ బెంగళూరు ప్రోగ్రామ్ ఇచ్చినకి అక్కడ వచ్చినారు. మరి నేనేం చేస్తే మహారాజ్ గారు లిస్టు రాజశేఖ నాకు చెప్పినారు, ఎవరు నామం తీసుకుంటారో వాళ్ళ లిస్టు రాయండి. నేనే వాళ్ళకి అడిగితే ఆ గ్రూప్ వాళ్ళకి అందరూ వచ్చినారు 11 మంది. వాళ్ళు ఎక్కడ పోతే అందరూ పోయేది. దానిలో రెడ్డిలో మరి అన్ని కులమాలు ఉంటుంది. మేమేమంటే దుబ్బారెడ్డికి అడిగితే హనుమంతరెడ్డికి మరి ఏమో మహారాజు గారు ఇట్లా నామోపదేశం ఇస్తారు రేపు
మీ పేరు రాస్తామంటే వద్దు స్వామి, నాకు కడుపు నొప్పి ఉంటుంది, నేను తాకపోతే ఉండకి అయ్యలేదు, తీసుకోకపోతే ఉండకి అయ్యలేదు స్వామి అంటుంది. నేనంటే నీ కడుపు నొప్పి వస్తే నీ నామం తీసుకుంటావా? తీసుకుంటా, పేరే రాస్తా. కానీ స్వామి అన్నారు రాసుకుంటే, ఊరూరికి రాసుకుంటే మరి ఆయన ఒక ఆయన తీసుకొని వీళ్ళంతా ఊరొకరు మాట్లాడే సులువు చేసినారు. అట్లా 3 రాపించినారు, ఇంకో 4 5 దూరమై ఉంటారు. మరి అట్లా చూస్తే ఇంక 2-3 గంటల లోపల అందరు రాపించినారు. చూడండి ఏంటి, అందరికీ నామం ఇప్పిస్తే ఆ హనుమంతరెడ్డి కడుపు నొప్పే నామం తీసుకుంటారు. చూడండి ఆ నొప్పి పాయ. అప్పుడు నుంచి ఏం చేస్తున్నారు, ఊర్లో పోతానే ఆయన ఏం చేస్తున్నారు, ఇట్లా ఒక హాల్ షెడ్ కట్టించి సత్సంగం పెట్టక సులువు చేస్తున్నారు హనుమంతురెడ్డి. వాళ్ళు ఇంటి ముందర వీళ్ళంతా స్థిరంగా సులువు అయినారు. ఆ ఊర్లో ఏమైంది, ఇట్లా గ్రూపే మారిపోయింది. ఇది ఏం ఆశ్చర్యం, వీళ్ళంతా అందరూ బేజారు పడిన వాళ్ళు, ఇట్లా గ్రూపే మారిపోయింది, ఇది ఏం చమత్కారం ఉంది అంటే నిదానంగా సత్సంగంలో వచ్చి సులువు అయినారు. సత్సంగంలో వస్తూ వాళ్ళు మార్పు వచ్చింది. వాళ్ళు 11 మంది నామం తీసుకొని ఇప్పుడు 70 మంది అజం సింగ్ మహారాజ్ శిష్యుడు అయినారు అక్కడ ఆ ఊళ్ళో. అంత రెడ్డి 70 మంది. మరి ఇంకో 50 మంది మన నుంచి, ఇప్పుడు 130 మంది ఉంటారు ఆ ఊర్లో నామం. ఫస్ట్ సోమనాథ్ మహారాజ్ 5 మంది ఉండేవారు ఆ ఊర్లో. నేను ధ్యానం కూర్చుంటప్పుడు ఒక సంవత్సరం ఆ ఊర్లో. చూడండి ఎట్లా దాని కొరకు అంటారు మహాత్ములు, ధర్మమే అలాగే ఉంటుంది. పాపి కానీ పుణ్యాత్మ కానీ, మంచి వాళ్ళు కానీ చెడ్డ వాళ్ళు కానీ, శత్రు కానీ మిత్ర కానీ, మన వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ, ఈ భావం వాళ్ళు ఉండేది. ఎవరు అక్కడ పోతారో వాళ్ళకి అందరికీ వాళ్ళ దయాదృష్టి ఒకే సమానంగా ఉంటుంది. అయితే ఎవరు భావం ఎట్లా ఉంటుంది, వాళ్ళకి అట్లా దొరుకుతుంది. దయా ఒకే సమానంగా ఉంటుంది. पलटे झूठा नाटके जब लगे नारंगे हस्ती बिनु मारे मरे करे सिंह को संगे. మరి అదే పల్టు సాహెబ్ గారు అంటున్నారు, పల్టు జూఠా నాటికే జబ్ లాగే నా రంగు. ఎంతవరకు ఆ నామమ తనలో ప్రకటన అయ్యేలే అబద్ధం ఈ సంత మతంలో నడిచాయి. అట్లా వాళ్ళు దీంట్లో చాలా రోజులు నిలబడేకి ఆ నామం ప్రకటన ఉంటేనే మాత్రం వాళ్ళు నిలబడతారు. దాని కొరకే అదే మాట అంటున్నారు, అబద్ధం దీంట్లో నడిచాయి. నిదానంగా వాళ్ళు నామం ప్రకటన అయితే మాత్రం వాళ్ళే దీంట్లో ఇది అయితే నిలబడతారు, సత్సంగం చేసేవాళ్ళు. లేకపోతే నిలబడే కష్టం. దాని కొరకే అంటారు అబద్ధం దీంట్లో నడిచాలే. అదే మాట అంటున్నారు కి సింహము మరి సంత వీళ్ళది ఒకే రూపం ఉంటుంది. అది తన సంపి తన ప్రాణికి తిని వేరే వాళ్ళకి విడిచిపెట్టిపోతుంది. సంత మహాత్ములు కష్టం చేసుకొని యావదొక ఇది చేసుకొని తన జీవనాన్ని కొరకే వాళ్ళు సత్సంగం చేస్తూ ఉంటారు. వేరే వాళ్ళపైన ఆధారపడే వాళ్ళు వీళ్ళు యావదొక సేవా రూపంలో ఇచ్చింది వాళ్ళ కోరికే సంగతి కోరికే పరోపకార పరమాత్మలో పెట్టేసుకుంటారు. తన జీవనాన్ని కొరకే యావదొక వ్యవసాయం కానీ వ్యాపారం కానీ పెట్టే ఉంటారు. వాళ్ళు శిష్యాలపైన ఆధారం ఎప్పుడు పడే. ఇదో సంత్ మరియు శిష్యులతో ఒకే స్టేజ్ ఉంటుంది. स्वाति को जले कहे अपने अपने खान. स्वाति को जले कहे अपने अपने खान. अपने अपने खाने सिर्फ से मोती कही हीरा होए हिरंज शीश गज मुक्ति लगी. మరి అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు స్వాతి నక్షత్ర వాను ఒకటే వానే. స్వాతి నక్షత్రంలో 13-14 రోజుల్లో పురుష వాన్ అంతా ఒకటే వానే ఉంటుంది. అయితే వస్తువులు వేరే వేరే రకాలు తయారవుతుంది. చూడండి అరటి చెట్టు లోపల కొత్త ఆకు వస్తూ ఉంటుంది. దాని లోపల దిగిపోతే నీళ్ళు కర్పూర తయారవుతుంది అరటి చెట్టు లోపల.
ఎదరు కట్టి లోపల దిగిపోతే, రంధ్రం ఉంటే దిగిపోతే బొల్సులోచన తయారవుతుంది. అదే ఒకేవాడినే. మరి ఒక కప్ప ఉంటుంది, అది పైన అట్లా తాగుతుంది, దానికి మొహర తయారవుతుంది. అదే వాన, స్వాతి నక్షత్ర వాన కురిసే సమయంలో ఏనుగు తల పైన పడుతుంది. అప్పుడు పక్షి వస్తుంది, ఇంత ఉంటుంది పక్షి. దాని మూతి చాలా జంపుగా ఉంటుంది, చాలా సూడు ఉంటుంది. అది వచ్చి ఏం చేస్తుంది, కుక్కుతుంది. ఈ ఏనుగు తల పైన కుక్కుతుంది వాన పడేప్పుడు. కుక్కితే రంధ్రం పడుతుంది, రంధ్రం పడి ఆ నీరు లోపలికి దిగిపోతుంది. ఆ స్వాతి నక్షత్ర వాన లోపలికి దిగిపోయినకే గజముక్త తయారవుతుంది. దాని తలకాయలో, ఏనుగు తలకాయలో గజముక్త చాలా విలువైన రత్నం తయారవుతుంది. మరి పాము ఉంటుంది, ఒక జాతి పాము అడవిలో, అది తాకుతుంది. అది దానికే మాణిక్యం తయారవుతుంది. అదే నీళ్ళు బండ పైన ఆడిలు పడింది, జింక తాగితే కస్తూరి తయారవుతుంది నాభ్య స్థానములు. మరి ఆవు ఎద్దులు తాగితే గోరోచన్ తయారవుతుంది దళికాయలు. గోరోచన్ ఆవు, మరి ఎద్దులు గోరోచన్. మరి సముద్రంలో సిప్ప, కచ్చిప్ప అంటారు, సీపు ఉంటుంది. అది ఇట్లా నోరు తెలుసుకొని పైన ఆడుతూ ఉంటుంది వర్షాల టైంలో. అది వేరే వర్షాలు నీళ్ళు వస్తే అది పారేస్తూ ఉంటుంది, దానికి అవసరం లేదు. ఆ స్వాతి నక్షత్రంలో వాని కురిసిందో అది లోపల పడతాను మూసుకొని కిందకి వెళ్ళిపోతుంది. దీని జీవం మరి నీళ్ళు రోడ్డు ఒకటే అయిపోతుంది. ముత్త తయారైంది, మోతి తయారైంది. దాని జీవం దాంట్లో నీళ్ళు పోయి చేరుతుంది, దానికి మోతి అయిపోతుంది, దాంట్లో జీవం ఉంటుంది, దానికి రత్నం. ఎంత విలువైన. మరి మనం వ్యవసాయం చేసుకుంటామో అక్కడ ఒక హిరంజ్ రాళ్ళు ఉంటుంది, రాయి, హిరంజ్ రాళ్ళు. అది వ్యవసాయం చేస్తే అప్పుడు బయట వస్తూ ఉంటుంది ఒక్కొక్కటి పైకి. దానిపైన ఆ వాన కురిస్తే, స్వాతి నక్షత్ర వాన పడితేనే అది వజ్రాల్లో మారిపోతుంది. అన్ని రాయి వజ్రాలు అయ్యలే, హిరంజ్ రాయి, అది ఒక జాతి రాయి ఉంటుంది. అది వ్యవసాయం చేస్తే అప్పుడున్న కడగాకి పైకి వస్తుంది. దానిపైన ఈ వర్షాల నీళ్ళు, స్వాతి నక్షత్ర నీళ్ళు పడితేనే వజ్రాల్లో మారిపోతుంది. చూడండి, అదే నీళ్ళు భూమిలో దిగిపోయినకే, చాలా పెద్ద వర్షాలు వచ్చి దిగిపోయినకే హెండి బంగారం దానికి స్పర్శ వాయినకే హెండి బంగారంలో మారిపోతా ఉంటుంది. ధాతు జమీనం భూమిలో ఉంటుంది, ధాతు దాని బంగారం హెండిలో మారిపోతా ఉంటుంది. దానికే స్వాతి నక్షత్ర వాన ఒకటే ఉంటుంది. వస్తువులు వేరే వేరే రకాలు తయారవుతుంది. అలాగా సంత మహాత్ములు దయాదృష్టి అందరిపైన సమానంగా ఉంటుంది. వాళ్ళ భావం ఎట్లాగా ఉంటుంది, వాళ్ళకి ఎట్లా దొరుకుతుంది. వస్తువు ఒకటే ఉంది, ఆ స్వాతి నక్షత్ర వాణిలో ఒకటే ఉంటుంది. అంటే లాభము వాళ్ళ భావం ప్రకారం అవుతుంది, వస్తువులు వేరే వేరే అవుతుంది. చూడండి, మాణిక్యం తయారవుతుంది పాము లోపల. దాంట్లో ఒక జ్యోతిలో ఎంత వెళ్తారు ఉంటుంది, మాణిక్యంలో అంత వెళ్తారు ఉంటుంది. మబ్బులో పెట్టేస్తే ఒక దీపంలో ఎంత వెళ్తారు ఉంటుంది, ఆ మాణిక్యంలో అంతా వెళ్తారు ఉంటుంది. దానికి రాజమహారాజు ఏం చేస్తారు, ఆ కిరీటాలు మధ్యలో మాణిక్యం పెడతారు. మధ్యలో ఎక్కడన్నా సీకట్లో పోతేనే వెళ్తారు, అయిపోతుంది. చాలా విలువైన వస్తుంది. అయితే విషమే, పాయిజన్యమే. చూడు, పాములో నీళ్ళు పడినకే రత్నంలో మారిపోతుంది, మాణిక్యం తయారైతుంది. దాని కొరకే వర్షాల నీళ్ళు ఒకటే ఉంటుంది, వస్తువులు రకరకాలు తయారవుతుంది. బన్సులోచన ఎదరు కట్టి లోపల దిగిపోయినకే బన్సులోచన తయారవుతుంది. దాంట్లో సంగీతం వస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ ఎదరు కట్టి లోపల సంగీతం వస్తుంది, యావ లోపల బన్సులోచన తయారైంది, సంగీతం వస్తూ ఉంటుంది. ఎదరు గుంపు లోపల సంగీతం వస్తుంది. దానికే వీళ్ళు వైద్యులు ఉంటారు, వాళ్ళు కనుక్కుంటారు, కోసుకోబోతారు.
దాన్ని పౌడర్ చేసుకొని చాలా విలువైన రత్నం, అంటే ఔషధంలో యూజ్ చేస్తారు. చాలా విలువైన వస్తువు, బన్సులు వచ్చారు, ఔషధంలో యూజ్ చేస్తారు. దాని కొరకే వస్తువు ఒకటే ఉంటుంది, వాహనం నీళ్ళు ఒకటే ఉంటుంది. ఇది వస్తువులో వేరే వేరే రకాలు తయారైపోతుంది. केरा परे कपूर बेनते लोचन प्याला हरिमुख जहर समान उपलते लोह कराला. మరి అదే మాట అంటున్నారు. ఆ అరటి చెట్టు లోపల దిగిపోయి నీళ్లు కర్పూరం అయిపోతుంది. ఏనుగు తలాలు దిగిపోయిందికి అదో గజముక్త ఒక విలువైన రత్నం తయారవుతుంది. మళ్ళీ వేరే వేరే వస్తువులు మరి ఇలాగా నీళ్ళు ఒకటే ఉంటుంది. అదే నీళ్ళు చూడండి మట్టిలో పడి మట్టి అయిపోతుంది. రత్నం దాని వస్తువులు పడితే ఒకట్ల రత్నం తయారైతే ఇది విధానం వెళ్ళిపోతుంది. దాని వరకు అంటున్నారు. అలాగా నామం సొంత మార్పులందరికీ ఒకే సమానంగా నామం ఇస్తారు. వాళ్ళ భావము, ప్రేమ, విశ్వాసాలు ఎట్లా ఉంటుంది, నామం ఫలితమవుతుంది. ఎవరికి జల్దీ ప్రకటన అవుతుంది, ఎవరికి లేట్ ప్రకటన అవుతుంది, ఎవరికి ముందే అవుతుందా, వాళ్ళ దయాదృష్టి అందరిపైన సమానంగా ఉంటుంది. వాళ్ళ భావం ప్రకారం వాళ్ళకి దొరుకుతూ ఉంటుంది. भिन्न भिन्न गुण होए ये कहे पहचानो. దాని వరకు అదే మాట అంటారు. గోరోచన ఆవు తలకాలో గోరోచన తయారవుతుంది. మరి మృగి నాభిలో కస్తూరి తయారవుతుంది. వాంతిలో ఒకటే ఉంటుంది. మరి పామ నోట్లో మాణిక్యం తయారవుతుంది. అది విషమే అయితేనే విలువైన రత్నం. దాని కొరకే అది నోట్లో పెట్టుకుంటే చనిపోతారు. మాణిక్యం నోట్లో వజ్రాలంతే మనం కొరికితే చనిపోతారు మనిషి. అది పాయిజన్ అయితే విలువైన రత్నం, పాయిజన్. దాని కొరకే మహాత్ములు ఏమంటారు, ఆ స్వాతి నక్షత్ర వానకి ఇంత విలువ ఉంది. చాలా విలువైన వానదు 13 రోజులు కురిసే వాన. అయితే రత్నం వేరే వేరే వస్తువులు వేరే వేరే రకాలు తయారవుతుంది. पलट खामिले ये कहे जिससे प्रेम प्रधान उपजे वस्त्र स्वभाव से अपने अपने खाने. మరి అదే అంటున్నారు. అందరికీ సొంత మహాత్ములు ఒకే నామం ఇస్తారు. అంటే మెయిన్ ప్రేమ. ఎవరి లోపల గురుచండంలో ప్రేమ ప్రకటమైంది, వాళ్ళు ఆ వస్తువు తయారైపోతుంది, నామం ప్రకటమైపోతుంది. ప్రేమ ప్రకటన కాలేదు, ప్రేమ సంసార రూపం అయిపోయింది, లోక వస్తు రూపం అయిపోయింది, వాళ్ళకి లేట్ అవుతుంది. ఎవరు ప్రేమ చేసుకున్నారో గురు రూపం అయిపోయినారో వాళ్ళకి జల్దీ దాని నామం దొరికిపోతుంది, గురుకృప దొరికిపోతుంది, నాదం ప్రకటమైపోతుంది. మరి కొందరికే ఎన్ని సంవత్సరాలు చేస్తేనే కాకపోతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రేమ వేరే రూపం అయిపోయింది. అదే ప్రేమ నామరూపం అయితే గురుచండంలో చేస్తే వీళ్ళకి ఆ నామం దొరికిపోతుంది. అలాగా నామం ఉంటే ఉంటుంది. మరి వాళ్ళు చేసిన సాధన ప్రేమ ఎంతవరకు గురుచండంలో ప్రకటన అయ్యేలే, వీళ్ళు మార్పు రాదు. చూడండి, దాని కొరకే నామస్మరణ చేయకపోతే ప్రేమ ప్రకటన అయ్యేలే. దానికి నామస్మరణ చేస్తుంటే గురు కృప వలన నిదానంగానే ప్రేమ ప్రకటన అవుతుంది. ప్రేమ ప్రకటన అయితే మన కార్యసిద్ధి అయిపోతుంది. నామస్మరణ చేయకపోతే అయ్యింది. प्रेम प्रधान